అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, భార్య చనిపోవటంతో ఒంటరిగా మిగిలిన అతను కొడుకింటికి రాక తప్పలేదు. కోడలికి పల్లెటూరి మనుషులన్నా ఆ వాసనలన్నా చాలా చిన్నచూపు. అందుకే మామగారిని చులకనగా చూస్తూ కనీసం కంటి నిండా నిద్ర లేకుండా చేస్తుంది ఆ కోడలు. కోడలి మాటలకు తీవ్రంగా మనస్తాపం చెందిన ఆ మామగారు చివరికి ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు నులక మంచం. రచించిన వారు రసవిహారి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కారు వేగంగా సాగిపోతోంది. నీలాకాశపు పందిరి కింద సాయం సంధ్య వెలుగుల్లో పచ్చని పంట పొలాలు సరికొత్త కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. గలగలా ప్రవహించే పిల్ల కాలువలు, వాటిపై అటూ ఇటూ ఎగురుతున్న తెల్లని కొంగలు, పంట చేల గట్లపై పచ్చగడ్డి మోపులతో అక్కడక్కడ పల్లెపడుచులు చెంగు చెంగున గెంతుతూ వారిని అనుసరిస్తూ సాగిపోయే అమాయకపు గొర్రెపిల్లలు. నిండైన పల్లె అందాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు ఎన్నో కనుల ముందు కనిపిస్తూ వెనక్కి పరుగు తీస్తున్నాయి. కారు వెనక సీట్లో కిటికీ పక్కగా జారబడి కూర్చున్న సీతారామయ్య ఆలోచనలు జరిగిపోయిన రోజుల్లోకి జారిపోతున్నాయి. నీలకంఠాపురం సీతారామయ్య పుట్టిన ఊరది. అరెకరం మెట్టు, ఒక గది తాటాకుల ఇల్లు, ఓ నులక మంచం. ఇవే సీతారామయ్యకు అంది వచ్చిన వారసత్వ ఆస్తులు. సహజంగా కష్టజీవి కావటంతో చెమటోర్చి తన ఆస్తిని 4 ఎకరాల పల్లం వరకు పెంచాడతను. మేనత్త కూతురైన ఆదిలక్ష్మిని కట్టుకున్నాకే తన ఆస్తి పెరగటంతో ఈ అదృష్టమంతా తన భార్యదేనని చెప్పుకుంటూ ఉంటాడు సీతారామయ్య. ఒకే ఒక మగ సంతానం. తన కొడుకు తనలా కష్టపడకూడదని దర్జాగా ఉద్యోగం చెయ్యాలని పట్టుదలతో చదివించి ఓ ఉద్యోగస్తుణ్ణి చేశాడు. ఉన్నదాంతో ఆనందంగా గడిచిపోతున్న రోజులు కాస్త సీతారామయ్యకు అకస్మాత్తుగా శూన్యంగా మారిపోయాయి. అనుకోకుండా బయటపడిన ఊపిరితిత్తుల రోగం భార్య ఆదిలక్ష్మిని 6 మాసాలు మంచాన పడేసి అట్నుంచి అటే పైలోకాలకు తీసుకెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిన సీతారామయ్యకు వయసు మరింత భారం కావటంతో ఇష్టం లేకపోయినా సరే ఊరు విడిచి పట్నంలో ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు దగ్గరికి, తన ఇంటికి తరలిరాక తప్పలేదు. కొడుకు శేఖర్ది గవర్నమెంట్ ఉద్యోగం. నొప్పింపక తానొవ్వక అనే మనస్తత్వం కలవాడు. కోడలు సరిత చదువుకుంది. పైగా కొడుకు ఏరికోరి చేసుకున్న పిల్ల. ఎందుకో ఆమెకు పల్లెటూరి మనుషులన్నా ఆ వాసనలు అన్నా కాస్త చిన్నచూపు. భూమి మీద మనుగడ సాగించే ప్రతి ప్రాణి మట్టికి రుణపడి ఉంటుందన్న సంగతి చాలామందిలాగే ఈవిడకి కూడా తెలీదు. ఇక మనవలు చందు, సృజనల విషయానికొస్తే కాలంతో పరుగులు పెట్టే చదువుల పోటీలో బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు అనే పదాలకు అర్థాలు తెలుసుకోనేనంతగా తీరికే లేదు ఆ చిన్నారులకు. ఇక సీతారామయ్యకు తనకంటూ మిగిలింది చిరకాలంగా తనతోనే ఉంటున్న ఒకే ఒక తోడు, ఆ నులక మంచం. అలసటలో అక్కున చేర్చుకుని ఊరటని అందించే అమ్మైనా, కలతల్లో కన్నీళ్లు పంచుకుని వెన్నుతట్టే నేస్తమైనా, కలిమిలోనో లేమిలోనో ఎప్పుడూ వెన్నంటి ఉండే జీవిత భాగస్వామి అయినా ఇప్పుడు ఆ నులక మంచమే అతనికి. తన శేష జీవితానికి ఓ ఆసరా, ఓ ఆలంబన, ఓ ఆధారం అనుకున్న ఆ నులక మంచం గురించే ప్రస్తుతం సీతారామయ్య గారి ఆలోచనలన్నీ. తాతయ్య దిగు అంటూ మనవడి మాటలతో ఈ లోకంలోకొచ్చిపడ్డాడు సీతారామయ్య. చీకటి పడి ఎంతసేపయిందో తెలీదు. తానెక్కడికొచ్చాడో తెలీదు. ఇప్పుడు ఎందుకు కారు దిగుతున్నాడో కూడా తెలీదు. కొడుకు, కోడలు, మనవళ్లతో కలిసి అన్నవరంలో దైవ దర్శనం చేసుకున్నాక కారెక్కి సుమారు 4 గంటలయ్యుంటుంది. అంతసేపు కారులో కూర్చోవటం సీతారామయ్యకే కాస్త ఇబ్బందిగా ఉంది. నెమ్మదిగా కారు దిగుతూ, ఆది ఇక్కడెందుకాపారురా అంటూ అడిగాడు మనవరాలిని. తన భార్య ఆదిలక్ష్మి తనింట మనవరాలి రూపంలో మళ్ళీ పుట్టిందని ప్రేమతో మనవరాలిని
ఆది అని పిలుస్తూ ఉంటాడు సీతారామయ్య. తాతయ్య, దా టిఫిన్ చేద్దాం అంటూ పిలిచింది సృజన. అదొక పెద్ద పెంకుటిల్లులా ఉంది. చుట్టూ భారీగా ఖాళీ జాగా. ఓ పక్క పెద్ద నీళ్ల కుండీలో పైపులో నుంచి పెద్ద దారగా నీళ్లు పడుతున్నాయి. మరో పక్క 10-12 నులక మంచాలు వేసి ఉన్నాయి. ఆ వాతావరణం చూశాక కాసేపటికి అదొక హోటల్ అని అర్థమైంది సీతారామయ్యకి. కొడుకు, కోడలు, పిల్లలు ఓ నులకం మంచం మీద కూర్చున్నారు. తాతయ్య, దా కూర్చో. చూశావా, ఇక్కడన్నీ నీ మంచం లాంటివే తాతయ్యా అన్నాడు మనవడు చందు. నెమ్మదిగా ఓ నులకం మంచం మీద కూలబడ్డాడు సీతారామయ్య. అతని ఆలోచనలు మళ్ళీ తన నులక మంచం వైపుకి సాగిపోతున్నాయి. ఏమండి, ఈ మంచాలెంత బాగున్నాయో, కూర్చోవటానికి భలే సౌకర్యంగా ఉన్నాయి కదండి అంటూ అక్కడి మంచాల గురించి కోడలు సరిత భర్తతో అంటున్న మాటలు సీతారామయ్య చెవిన పడ్డాయి. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న కోడలి ప్రవర్తన గుర్తుకొచ్చిందతనికి. ఈ ఇంట్లో పడుకోవటానికి మంచాలు లేవనుకుంటున్నారా? ఆ కుక్కి మంచమేమైనా హంసతూలికా తల్పమా? ఏం మనుషులో ఏంటో ఆ పల్లెటూరి మనుషులు, పల్లెటూరు బుద్ధులు అంటూ తనతో తెచ్చుకున్న నులక మంచం విషయమై కొడుకింట్లో అడుగుపెట్టిన మొదటి రోజే కోడలితో ఎదురైన అనుభవమిది. ఆ రాత్రి పిల్లల గదిలో ఓ పక్కగా తన మంచాన్ని వేసుకుని పడుకున్నాడతను. విడిచి వచ్చిన సొంత ఊరితో పాటు యాదృచ్ఛికంగా ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి గుర్తుకు రావటంతో దుఃఖం పొంగుకొచ్చింది సీతారామయ్యకు. బహుశా అందుకేనేమో సొంత ఊరిని కన్నతల్లితో పోలుస్తారు. అలా ఆలోచనల మధ్య తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు సీతారామయ్య. అలవాటు ప్రకారంగా చీకటి ఉండగానే తెలివొచ్చేసింది సీతారామయ్యకు. ఇంట్లో ఇంకా ఎవ్వరూ లేచినట్టుగా లేదు. కాసేపు అలాగే మంచం మీదే కూర్చొని లేచి వీధి తలుపు తెరుచుకొని డాబా మీదికి వెళ్ళాడు. వేకువ వెలుగులు పరుచుకుంటున్న ఆకాశం, మసకబారుతున్న చుక్కలు, వాటిని చూడగానే తన పరిచయస్తుల మధ్య తాను ఉన్నట్టుగా అనిపించింది. చాలాసేపు డాబా మీదే గడిపాడు సీతారామయ్య. గదిలో పిల్లల్ని లేపటానికి వచ్చిన కోడలు సరిత గోడకు జారేసి ఉన్న నులక మంచాన్ని చూసింది. చీచి, ఈ ముసలాయనకి ఇంకా ఎలా చెప్పాలో ఏంటో, గది అందమే పోయింది అనుకుంటూ ఆ మంచాన్ని తీసుకెళ్లి బయట ఉన్న స్టోర్ రూంలో పడేసింది. మామూలుగా రాత్రి పడుకునేందుకు గదిలోకొచ్చిన సీతారామయ్య తన మంచం కనపడకపోవటంతో గతుక్కుమన్నాడు. సరితమ్మా, ఇక్కడ నా మంచం ఉండాలి అంటుండగానే, స్టోర్ రూంలో భద్రంగా ఉంది మావయ్య. అయినా మీకు చెప్పాను కదా, ఆ డొక్కు మంచం వాడొద్దని. ఎంత అసహ్యంగా ఉందది. ఆ రూంలో ఉన్నది డబుల్ కాటే కదా, పిల్లలతో పాటుగా మీరు పడుకోండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది సరిత. పరిస్థితులు పాత మనుషుల్లోనే కొత్త మనుషుల్ని బయటపెడుతున్నాయి. సీతారామయ్య కాసేపటికి తేరుకొని పిల్లల మంచం మీద ఓ పక్కగా నడుం వాల్చాడు. మెత్తగా ఉన్న ఆ పరుపు ముళ్ళలా గుచ్చుకుంటుంది కోడలి మాటల్లా. సమయం గడుస్తోంది. గడియారం చప్పుడులా ప్రతిధ్వనిస్తుంది సీతారామయ్య గుండె చప్పుడు. గంటలు గడుస్తున్నా కూడా కంటి మీద కునుకు రావట్లేదు సీతారామయ్యకి. తనని ఒంటరిని చేసి భార్య పరలోకాలకెళ్ళిపోయిన ఆనాటి రాత్రి అనుభవించిన వేదన ఇప్పుడు గుర్తుకొచ్చిందతనికి. ఆ తర్వాత ప్రతి రాత్రి సీతారామయ్యకు నిద్రలేని రాత్రే అయ్యింది. తాతయ్య, నువ్వేం తింటావు అంటూ మనవరాలి ప్రశ్నతో ఈ లోకానికొచ్చి పడ్డాడు సీతారామయ్య. నాకేం వద్దమ్మా, మీరు తినండి అన్నాడు ముభావంగా. నిప్పుల పొయ్యి మీద కాలుతున్న గోధుమ రొట్టెల వైపు మళ్ళింది అతని చూపు. చలికాలంలో భార్య వేడివేడిగా నిప్పులపై కాల్చి ఇచ్చే జొన్న రొట్టెలు గుర్తుకొచ్చాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. నాన్నా, వెళ్దాం పదా అంటూ కొడుకు మాటలతో కారు వైపు కదిలాడు సీతారామయ్య. రాత్రి 1 గంట దాటుతోంది. పక్క మీద అసహనంగా కదులుతున్నాడు సీతారామయ్య. తాతయ్య, ఎప్పుడు చూసినా మేల్కొనే ఉంటావు, నీకు నిద్ర రాదా అంటూ అడిగాడు మనవడు. పాపం ఆ పిల్లవాడికి ఏం సమాధానం చెప్పగలడు? కోడలికే మరొకసారి నచ్చజెప్పాలి అనుకున్నాడు. మరుసటి రోజు రాత్రి, సరితమ్మా, నాకు ఎన్నో ఏళ్లుగా ఆ నులక మంచం అలవాటైపోయింది. నా చిన్నప్పుడు ఏమీ తెలియని పసి వయసులో
ఆ మంచం మీదే అమ్మ పక్కలో ఆడుకుంటూ పడుకున్నాను. ఊహ తెలిసాక ఆ మంచం మీదే జీవితం గురించి కలలుగన్నాను. పెళ్ళయ్యాక మీ అత్తయ్య కాపురానికొచ్చిన దగ్గర్నుంచి అంటూ దుఃఖంతో గొంతు పెగల్లేదు సీతారామయ్యకి. ఆ తర్వాత చివరికి నేను ఏకాకిగా మారాక కూడా వేసవిలో ఆరుబయట చల్లని గాలులు పంచుతూ ఎముకలు కొరికే చలికాలంలో నిప్పుల కుంపటి వెచ్చదనాన్ని అందిస్తూ ప్రతి దశలోనూ ఆ నులక మంచమే నాకు ఆసరాని కలిగించింది. ఆ నులక మంచాన్ని నా నుంచి దూరం చెయ్యకమ్మా. నాకు దానిపై పడుకోకపోతే నిద్దురే పట్టదు. కావాలంటే రోజు పొద్దున లేచిన వెంటనే నేనే ఆ మంచాన్ని బయట పెట్టేస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు సీతారామయ్య. ఏం అక్కర్లేదు, చూసిన వాళ్ళేమనుకుంటారు? వీళ్ళంతా మెత్తని పరుపులపై పడుకొని ఈ ముసలాన్ని మాత్రం కట్టి మంచం మీద పడుకోబెట్టారు అని మమ్మల్ని అనుకోవడానికా? నాకింకేం చెప్పకండి అంటూ రుసరుసలాడింది సరిత. చేసేదేమీ లేక పిల్లల మంచం మీదే చారబడ్డాడు సీతారామయ్య. గుండె లోతుల్లో నుంచి దుఃఖం కన్నీటి రూపంలో పొంగి పొరలుతోంది. అలా ఎంతసేపో గడిచింది. తెల్లవారి చాలాసేపయింది. సరిత, ఈరోజు నాన్న ఇంకా లేవలేదా అంటూ అడిగాడు శేఖర్. చీకట్నే లేస్తారుగా, డాబా మీద ఉన్నారేమో అంది సరిత. నేను డాబా మీద నుంచే వస్తున్నాను అంటున్న శేఖర్ కంగారు చూసి సరిత కూడా వెతకడం మొదలుపెట్టింది. ఇల్లు, వీధి, పెరటు ఇలా అంతా వెతికారు. అంతలో స్టోర్ రూమ్ గొల్లెం తీసి ఉండటాన్ని చూసి తలుపు లోనికి తోశాడు శేఖర్. తనతో పాటు తెచ్చుకున్న మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న తండ్రిని చూశాడు. నాన్నా, నాన్నా అంటూ తట్టి లేపబోయాడు. కానీ అప్పటికే ఆ నులకం మంచం మీద శాశ్వతంగా నిద్రలోకి జారిపోయాడు సీతారామయ్య. అందుకే తన ఇంట్లో ఉంటున్న పెద్దవాళ్లకు అన్నీ అందిస్తున్నామనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా అసలు వారు కోరుకుంటున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించి వారిని బాధ పెట్టకుండా చూసుకోండి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? తన మామగారికి ఏం కావాలో తెలుసుకోలేని ఆ కోడలు అతన్ని ఎలా తీవ్ర మనస్తాపానికి గురి చేసిందో, కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్లనే ఆ మామగారి గుండె ఆగిపోవటం జరిగింది. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన రస విహారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.